గుంటూరు జిల్లాలో కేంద్రం సహకారంతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ఆర్ఓబీ అభివృద్ధి పనులను బీజేపీ నేతలు పరిశీలించారు. బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఈ సందర్శన చేపట్టారు. ఎస్సీ ఎస్టీ మోర్చాల ఆధ్వర్యంలో ప్రజా పాదయాత్ర అనంతరం నల్లపాడు రోడ్డు నుంచి మిర్చియార్డు వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను నాయకులు పరిశీలించి అధికారులను పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 12 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలనలో ప్రతి ప్రాంతం కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల ప్రాంతం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అక్కడ కనీస అవసరాలైనటువంటి నీటి వసతి కానివ్వండి, త్రాగునీరుకు సంబంధించినటువంటి వ్యవస్థలు కానివ్వండి, వందే భారత్ రైళ్ల పేరుతోటి ప్రతి ప్రాంతాన్ని కూడా కలుపుకుంటూ వేగవంతంగా వెళ్ళేటటువంటి రైళ్ల ప్రయాణం గురించి కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఇవాళ సబ్కే సాత్ సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్న పేరుతోటి ఏదైతే నరేంద్ర మోదీ గారి పిలుపునిచ్చారో దానికి తగినట్టుగా ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ గుంటూరు నగరంలో క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ నిధులతోటి జరుగుతున్నటువంటి అన్నిటిని కూడా పరిశీలించాలనే ఒక కార్యక్రమం తీసుకొని ఇవాళ గుంటూరు నగరంలో మన గౌరవనీయులు రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి రోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో రాబోయేది మందే అధికారం, పిచ్చి భ్రమలు, ఇవన్నీ పగటి కళలు మనం చూసాం. యూపీఏకి అధికారం ఇస్తే 10